హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం టెట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావడానికి హైయెస్ట్ మార్క్స్ మీరు సాధించడం కోసం తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం గత టెట్లో ప్రీవియస్ టెట్లో ఇచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా టాపిక్ వైజ్ గా డివైడ్ చేసి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియోస్ ని మీరు విశేషంగా ఆదరిస్తున్నారు. సో కాబట్టి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ టు టెట్ ఎగ్జామ్ వరకు మీరు విజయం సాధించే విధంగా, మీకు మంచి మార్కులు వచ్చే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఇతర సబ్జెక్ట్స్ కూడా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో విద్యార్థులందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం టెట్ పరీక్షలో సైకాలజీలో అత్యంత కీలకమైనటువంటి అభ్యసనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనం అభ్యసనం లెసన్ మీద 2 వీడియోస్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇది అభ్యసనం లెసన్ కి సంబంధించి 3వ వీడియో. ఎందుకంటే అది చాలా మేజర్ టాపిక్ కాబట్టి దాని మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది 3rd వీడియో. సో ఈ టాపిక్ ని జాగ్రత్తగా అందరూ కూడా ఫాలో అవ్వండి. రవి కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు, కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేతితో కూడా రాయగలడు. సో ఇది ఏ విధమైన బదలాయింపు? అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింప. సో ఇది దేనికి సంబంధించింది? అభ్యసన బదలాయింపు అనే భావనకి సంబంధించింది. సో అభ్యసన బదలాయింపు బేసికల్ గా మనకి అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో, ఒక సన్నివేశంలో మనం పొందిన జ్ఞానాన్ని, ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానాన్ని వేరొక విషయాన్ని నేర్చుకోవడంలో ఉపయోగించుకోవడాన్ని ఏమని చెప్తామంటే అభ్యసన బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సో ఈ బదలాయింపు అనేది ప్రాథమికంగా 3 రకాలు. ఒకటి శూన్య బదలాయింపు, శూన్య బదలాయింపు. 2 అనుకూల బదలాయింపు. 3 ప్రతికూల బదలాయింపు. సో అభ్యసన బదలాయింపు 3 రకాలు: శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సో శూన్య బదలాయింపు పేరులోనే ఉంది, బదలాయింపు శూన్యం. సో ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడకపోతే దాన్ని ఏమని చెప్తామంటే శూన్య బదలాయింపు. సో ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడకపోతే దాన్ని ఏమని చెప్తామంటే శూన్య బదలాయింపు. క్రికెట్ ఆడడంలో పొందిన జ్ఞానము లెక్కలు చేయడానికి ఉపయోగపడదు, దాన్ని ఏమని చెప్తాం? శూన్య బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. మరి రెండోది ఏంటి? అనుకూల బదలాయింపు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని వేగంగా తేలిగ్గా నేర్చుకునేటట్లు చేస్తే, వేరొక విషయాన్ని వేగంగా తేలిగ్గా నేర్చుకునేటట్లు చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సో ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము కారు డ్రైవింగ్ నేర్చుకోవడాన్ని తేలిగ్గా చేస్తే సో దాన్ని ఏమని చెప్తామంటే అనుకూల బదలాయింపు. ఈ అనుకూల బదలాయింపు మళ్ళా 2 రకాలు: ఏక పార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో ఈ అనుకూల బదలాయింపు 2 రకాలు: ఏక పార్శ్వ బదలాయింపు, అదే విధంగా ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సో ఏక పార్శ్వ బదలాయింపు, పార్శ్వము అంటే భాగం, ఏక పార్శ్వ అంటే ఒకవైపు. సో అభ్యసించినటువంటి నైపుణ్యం శరీరంలో పూర్తిగా ఒకవైపు మనం బదలాయించుకోగలగటాన్ని ఏమని చెప్తామంటే ఏక పార్శ్వ బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అంటే కుడి చేత్తో బాగా రాయగలిగేవాడు కుడి కాలుతో కూడా బాగా రాయగలగడం, దాంట్లో ఆ రాయడం అనేటువంటి నైపుణ్యాన్ని కుడివైపు పూర్తిగా అన్వయించుకోగలడం. అలాగే ద్విపార్శ్వ బదలాయింపు, అభ్యసించినటువంటి నైపుణ్యాన్ని శరీరంలో 2 వైపులా అనుప్రయుక్తం చేసుకోగలగటాన్ని ఏమని చెప్తామంటే ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అంటే కుడి చేతితో బాగా రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా బాగా రాయగలడు. అంటే ఆ రాయడం అనేటువంటి నైపుణ్యం కుడివైపు మరియు ఎడమ వైపు అని అనుప్రయుక్తం చేసుకోవడాన్ని ఏమని చెప్తామంటే ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి 3rd అనేది అంటే ప్రతికూల బదలాయింపు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానం వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి అవరోధాన్ని కలుగజేసినట్లయితే
అవరోధాన్ని కలుగు చేసినట్లయితే దాన్ని ఏమని చెప్తామని అంటే ప్రతికూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అడ్డంకులు క్రియేట్ చేస్తే. సో ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే బాల్ బ్యాడ్మింటన్ ఆడడంలో పొందిన జ్ఞానం అనేది షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి అవరోధం కలిగించడం. సో బాల్ బ్యాడ్మింటన్ లో జస్ట్ బాల్ నెమ్మదిగా టచ్ చేస్తే చాలు, కానీ షటిల్ బ్యాడ్మింటన్ బలంగా కొట్టాలి. సో ఈ విధంగా ఇక్కడ ఆడినా ఉపయోగించిన జ్ఞానం అక్కడ ఉపయోగిస్తే ఆ ఆట రాదు. సో ఈ విధంగా జరిగితే ఏమని చెప్తామంటే ప్రతికూల బదలాయింపు. ఇది అభ్యసన బదలాయింపు యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ కుడి చేతితో రాయడం నేర్చుకున్నాడు, ఎడమ చేతితో కూడా రాయగలడు. సో రాయడం అనే నైపుణ్యాన్ని కుడివైపు ఎడమ వైపు రెండు వైపులా అనుప్రయుక్తం చేసుకున్నాడు. కాబట్టి దాన్ని ఏమని చెప్తాం? ద్విపార్శ్వ బదలాయింపు. సో దాన్ని ఏమని చెప్తాము? ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. వైగాట్స్కీ ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ. వైగాట్స్కీ ప్రకారము నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ విచక్షణ, తెలుసుకోవడము, వివేచన, సంశ్లేషణ. సో మనం వైగాట్స్కీ ప్రకారం మానసిక ప్రక్రియలు రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, రెండోదేమో ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని చెప్పేసి చెప్తాం. సో దిగువ స్థాయి, రెండవది ఏదని చెప్పేసి అంటే ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు. సో ఇక్కడ దిగువ స్థాయినే నిమ్న స్థాయి అంటారు, ఎగువ స్థాయిని ఉన్నత స్థాయి అని కూడా చెప్తారు. సో ఇక్కడ నిమ్న స్థాయి అంటే ఇక్కడ జన్మతః వచ్చే సామర్థ్యాలు, పుట్టుకతో సహజంగా చేయగలిగేటువంటి సామర్థ్యాలు మనం ఏమని చెప్తాం అంటే నిమ్న స్థాయి సామర్థ్యాలు అని చెప్పేసి చెప్తాం. అంటే ప్రశ్నించడము, తెలుసుకోవడము, అదే పోల్చడము, అదే విధంగా లెక్కించడము, ఇలాంటి వాటిని ఏమని చెప్తాం అంటే క్రింది స్థాయి, తక్కువ తరగతి స్థాయి సామర్థ్యాలు అని చెప్పేసి చెప్తాం. వాటిని ఉపయోగించి చేసే మానసిక ప్రక్రియలు ఇంకా హై లెవెల్ ఉంటాయి. సో విచక్షణ, వివేచన, విశ్లేషణ, సంశ్లేషణ, వీటిని ఏమని చెప్తాం? ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని చెప్పేసి అంటే తెలుసుకోవడం, అంటే ప్రశ్నించడం అన్న తెలుసుకోవడం అన్న ఒకటే. విద్యార్థుల్లోని అంతర్బుద్ధి చింతన, అన్వేషణ, అభ్యసనము విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతము అని చెప్పేసి చెప్తాం. సో విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, అన్వేషణ, అభ్యసనము విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం. సో ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటే నిర్మాణాత్మక వాదానికి సంబంధించింది. సో నిర్మాణాత్మక వాదంలో ప్రధానంగా రెండు సిద్ధాంతాలు ఉంటాయి. బ్రూనర్ యొక్క బోధన లేదా శిక్షణ సిద్ధాంతం. సో బ్రూనరు తన సిద్ధాంతంలో ఏం చెప్తారంటే విద్యార్థులకు బోధించవలసిన అంశాలను సరి అయిన క్రమంలో అమర్చినట్లయితే తమకు తాముగా కొత్త విషయాలను కనుక్కుంటారు అంటాడు. విద్యార్థులకు నేరుగా మనం పాఠం చెప్పకుండా వాళ్ళకి చెప్పవలసినటువంటి అంశాలు అనేవి ఒక వరుస క్రమంలో అమర్చినట్లయితే వాటిని నేర్చుకొని తమకు తాముగా కొత్త విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా తమంతట తాముగాని కొత్త విషయాలు నేర్చుకుంటారు, జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పేసి చెప్తాం. మరి తమకు తాముగా కొత్త విషయాలు కనుక్కోవడాన్ని ఏమని చెప్తామంటే అన్వేషణం అని చెప్పేసి చెప్తాం. సో దీన్ని అన్వేషణ అభ్యసనం అని చెప్పేసి చెప్తాం. సో అన్వేషణ అభ్యసనము లేదా ఆవిష్కరణ అభ్యసనం అనే పేరు కలిగి ఉన్నది అని చెప్పేసి అంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం లేదా శిక్షణా సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులను చూస్తే కూడా భయపడుతున్నాడు. పావులోవ్ ప్రకారం ఇదేంటి? సో ఈ ప్రశ్న శాస్త్రీయ నిబంధనలకు సంబంధించింది. సో ఉద్దీపన విచక్షణమా, ఉద్దీపన సామాన్యీకరణమా, ఉన్నత క్రమ నిబంధనమా, విరమణమా? సో తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి అంటే ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో అంటే తెల్ల పిల్లి అనే దానికి భయపడుతున్నాడు. సో తెల్లని వస్తువులను కూడా చూస్తే భయపడుతున్నాడు అంటే ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో దానిని పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా అదే విధమైన ప్రతిస్పందన ఇస్తున్నాడు. సో కాబట్టి దీన్ని ఏమో చెప్తాం? ఉద్దీపన సామాన్యీకరణము. ఏమో చెప్తాం? ఉద్దీపన సామాన్యీకరణం అని చెప్పేసి చెప్తాం. మరి ఉద్దీపన విచక్షణ అంటే ఏంటి? ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో దానికి మాత్రమే ప్రతిస్పందన ఇస్తేమని చెప్తాం ఉద్దీపన విచక్షణ. వైగాట్స్కీ ప్రకారం
క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. సో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. జన్మతహా వచ్చేటువంటి సామర్థ్యాలని దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటాం. సో ప్రశ్నించడము, లెక్కించడము, పరిశీలించడము, పోల్చటము, ఇవన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. సంశ్లేషణ, విశ్లేషణ, వివేచన, విచక్షణ, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. సో ఇక్కడ దీని ప్రకారం విచక్షణ అనేది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అని చెప్పేసి చెప్తాం. అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం. సో అనుకరణ అభ్యసనం, పరిశీలన అభ్యసనం అన్న, సో పరిశీలన అభ్యసనము అన్న, సాంఘిక అభ్యసనము అన్న, సో పరిశీలన అభ్యసనం అన్న, సాంఘిక అభ్యసనం అన్న, నమూనా అభ్యసనం అన్న. సో పరిశీలన అభ్యసనము, సాంఘిక అభ్యసనము, నమూనా అభ్యసనం, ఇవన్నీ కూడా ఒకటే. బందోరా పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనం. ఇందులో ప్రధానంగా 4 సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ అవధానము, రెండవది ధారణ, మూడవది నిష్పాదన లేదా పునరుత్పత్తి, నాలుగవది ప్రేరణ లేదా పునర్బలనము. సో పరిశీలన అభ్యసనంలో 4 సోపానాలను ప్రతిపాదించింది ఎవరు అని చెప్పేసి అంటే ఆల్బర్ట్ బందోరా. సో పరిశీలన అభ్యసనంలో 4 సోపానాలు ప్రతిపాదించింది ఎవరని చెప్పేసి అంటే ఆల్బర్ట్ బందోరా. ఈ 4 సోపానాలు ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే అవధానము. సో ఆన్సర్ ఏంటండి? అవధానం. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిస్తే జరిగే బదలాయింపు రకం. సో టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిస్తే జరిగే అభ్యసన బదలాయింపు రకం. సో టైప్ రైటింగ్ నేర్చుకోవడానికి క్రికెట్ ఆడటానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో అభ్యసించే అంశాల మధ్య సంబంధం లేకపోతే బదలాయింపు జరుగుతుందా? జరగదు. సో టైప్ రైటింగ్ నేర్చుకోవడంలో పొందిన జ్ఞానం క్రికెట్ ఆడడానికి సహకరిస్తుందా? సహకరించదు. మరి ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడం సహకరించకపోతే దాన్ని ఏమని చెప్తాం? శూన్య బదలాయింపు. ఏమని చెప్తాము? శూన్య బదలాయింపు. సో ఇక్కడ బదలాయింపు అనేది జరగడం లేదు. క్రింది వానిలో సరికాని ప్రవచనం. పావలోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు అని చెప్పేసి అంటే విడిచిపెట్టబడినవి అని చెప్పేసి చెప్తాం. సో అలాగే శాస్త్రీయ నిబంధనలు ఎస్ రకం నిబంధన కూడా అంటారు. కార్యసాధక నిబంధనలో కావలసిన ప్రవర్తనకు మాత్రమే పునర్బలం కలిగిస్తారు. కార్యసాధక నిబంధన పాత్రలో అభ్యాసకుల పాత్ర క్రియాత్మకం. ఇవన్నీ కరెక్టే. సో పావలోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు నిర్గమాలు అంటే రాబట్టబడినవి. సో నిర్గమాలు అంటే రాబట్టబడినవి. కానీ వీడికి ఏమి ఇచ్చాడు? ఉద్గమాలు అని ఇచ్చాడు. ఉద్గమాలు అంటే విడిచిపెట్టబడినవి. సో ఇక్కడ పావలోవ్ ప్రయోగంలో ఏం చేస్తాం? గంట కొట్టాం, ఆహారం ఇచ్చాం, లాలాజలం వచ్చింది. గంట కొట్టాం, ఆహారం ఇచ్చాం, లాలాజలం వచ్చాం. ఫస్ట్ ఆహారం ఇచ్చాం, లాలాజలం వచ్చింది. తర్వాత గంట కొట్టి ఆహారం ఇచ్చాం, లాలాజలం వచ్చింది. తర్వాత గంట కొట్టాం, ఆహారం ఇవ్వలేదు, లాలాజలం వచ్చింది. అంటే లాలాజలాన్ని రాబట్టడం కోసం ఉద్దీపనలు మార్చాం. సో కాబట్టి దీన్ని ఏమని చెప్తారు? ప్రతిస్పందన రాబట్టిన వాటిని ఏమని చెప్తారంటే నిర్గమాలు అని చెప్పేసి చెప్తారు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేది. సో అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో 4 సిద్ధాంతాలు మనం చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని థారండైక్ ప్రతిపాదించాడు. ఎవరు ప్రతిపాదించారు? థారండైక్ ప్రతిపాదించాడు. సో దీని ప్రకారం అభ్యసించే అంశాలలో ఉన్న సారూప్యతల ఆధారంగా, పోలికలు లేదా సారూప్యతల ఆధారంగా అభ్యసనం జరుగుతుంది. అలాగే రెండవ దానికి వచ్చేటప్పటికి సామాన్యీకరణ సిద్ధాంతం. రెండవది ఏంటి? సామాన్యీకరణ సిద్ధాంతం. సో దీన్ని చార్లెస్ జెడ్ అనేవాడు ప్రతిపాదించాడు. సో దీని ప్రకారం
సూత్రాలు అభ్యసనం ఎలా జరుగుతుందని చెప్పేసి అంటే అభ్యసన అంశాలలో ఉండే సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాల ఆధారంగా జరుగుతుంది. మరి మూడవది గెస్టాల్ట్ లేదా సమగ్రాకృతి సిద్ధాంతము. సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని ఎవరు రూపొందించారంటే గెస్టాల్ట్ వాదులు రూపొందించారు. సో దీని ప్రకారం అభ్యసన అంశం యొక్క మొత్తానికి అందులో ఉండే విభాగాలకు మధ్య ఉండే సంబంధాల ఆధారంగా, సో అభ్యసన అంశంలో ఉండే మొత్తానికి అందులో ఉండే విభాగాలకు మధ్య ఉండే సంబంధాల ఆధారంగా అభ్యసనం అనేది జరుగుతుంది. సో అలాగే చివరగా ఆదర్శాల సిద్ధాంతం. సో ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది డబ్ల్యూసి బాగ్లే. సో దీని ప్రకారం అభ్యసనం అనేది దేని ఆధారంగా జరుగుతుంది అంటే ఆదర్శాలు, విలువల ఆధారంగా జరుగుతుంది. అభ్యసనం దేని ఆధారంగా జరుగుతుంది? అభ్యసించే అంశాల్లో ఉండేటటువంటి ఆదర్శాలు, విలువల ఆధారంగా జరుగుతుంది. సో గెస్టాల్ట్ వాది ప్రకారం ఏంటి? సంబంధాలు. ఇది రైట్ ఆన్సర్. కుమార్ కుడి చేతితో బొమ్మల గీయటం నేర్చుకున్నాడు, కానీ అతడు ఎటువంటి అభ్యాసం లేకుండా ఎడమ చేతితో బొమ్మలు గీయగలుగుతున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు ఆల్రెడీ చెప్పుకున్నాం. కుడి చేతితో చేయగలిగే పని ఎడమ చేతితో చేయగలగడం. సో అభ్యసించిన ఒక నైపుణ్యాన్ని శరీరంలో రెండు వైపులా బదలాయించగలగటం ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. సో మనం అభ్యసన సిద్ధాంతాలు మూడు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి సంసర్గవాద సిద్ధాంతాలు, రెండోది సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు, మూడోది నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు. సో సంసర్గవాద లేదా సంధానవాద అభ్యసన సిద్ధాంతాల కింద ప్రధానంగా మూడు చెప్తాం. యత్నదోష అభ్యసన సిద్ధాంతము, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో ఇవి కాకుండా ఇంకేముంది ఇక్కడ? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో ఇది సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించింది. దేనికి సంబంధించిందండి? సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించింది. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవాడు. సో విరమణం ఎక్కడ వస్తుంది సార్? విలుప్తీకరణము లేదా విరమణము. సో విలుప్తీకరణం లేదా విరమణం ఎక్కడ వస్తుంది? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో వస్తుంది. సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? ఇవాన్ పావ్లో. ఎవరు రూపొందించారు? ఇవాన్ పావ్లో. సో ఆన్సర్ ఏంటండి? ఇవాన్ పావ్లో. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని యొక్క మానసిక అంశం. సో అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని యొక్క మానసిక అంశం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ప్రేరణ, పరిణితి, వయస్సు, శారీరక ఆరోగ్యం. సో ఇక్కడ పరిణితి, వయస్సు, శారీరక ఆరోగ్యము మూడు కూడా శారీరానికి సంబంధించినవి. సో ఇక్కడ మానసిక అంశానికి సంబంధించింది ఏదని చెప్పేసి అంటే ప్రేరణ. సో మానసిక అంశానికి సంబంధించింది ఏదండి? ప్రేరణ అని చెప్పేసి చెప్తాం. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ఎలా కూడా పిలుస్తారు? సో సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి చాలా పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. పరిశీలన అభ్యసనం అని, అలాగే అనుకరణ అభ్యసనం అని, అలాగే నమూనా అభ్యసనం అని కూడా చెప్తాం. ఇందులో ఏ పేరు ఇచ్చాడు? నమూనా అభ్యసనం. ఏ పేరు ఇచ్చాడు? నమూనా అభ్యసనం. తప్పుగా జత చేయబడిన జత. థారండైక్ అమెరికా కరెక్టే, పావ్లోవ్ రష్యా కరెక్టే, జీన్ పియాజే స్విట్జర్లాండ్ కరెక్టే, ఆల్బర్ట్ బందోరా జెనీవా తప్పు. సో ఆల్బర్ట్ బందోరా ఏ దేశానికి చెందినవాడు? కెనడా దేశానికి చెందినవాడు. సో ఆల్బర్ట్ బందోరా ఏ దేశానికి చెందినవాడు? కెనడా దేశానికి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త. పరిశీలన అభ్యసనాన్ని రూపొందించాడు. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. ఉన్నత స్థాయి అనగానే చెప్పాం కదా, విశ్లేషణ, వివేచన, సంశ్లేషణ, విచక్షణ, ఇవన్నీ కూడా. ఇందులో వాడు ఏమి ఇచ్చాడో చూసుకుందాం. సో వివేచన ఇచ్చాడు. సో వివేచన రైట్ ఆన్సర్. పోల్చడం, ప్రశ్నించడం, పరిశీలించడం, లెక్కించడం, ఇవన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అనుకరణ అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బందోరా అభిప్రాయపడ్డాడు. సో పరిశీలన అభ్యసనంలో లేదా అనుకరణ అభ్యసనంలో
రెండు రకాల మానసిక ప్రక్రియలు ఉంటాయని ఆల్బర్ట్ బందోరా చెప్తాడు. అవేంటంటే ఒకటి తాదాత్మీకరణము, రెండు అంతరీకరణం. ఒకటి తాదాత్మీకరణం, రెండు అంతరీకరణం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ పరిశీలన అంటే అర్థం ఏంటి? సో వ్యక్తి లేదా జీవి యొక్క బాహ్య ప్రవర్తన లక్షణాలని నిశితంగా ఆసక్తిగా గమనించడాన్ని ఏమని చెప్తామంటే పరిశీలన. మనం ఏవైతే పరిశీలించామో, ఏ ప్రవర్తనలు అయితే గమనించామో వాటిని మన ప్రవర్తన మార్పులుగా మలచుకోవడాన్ని ఏమని చెప్తామని సెన్స్ అంటే పరిశీలన అభ్యసనం. సో ఈ పరిశీలన అభ్యసనంలో రెండు మానసిక ప్రక్రియలు ఉంటాయని చెప్పేసి ఆల్బర్ట్ బందోరా పేర్కొన్నాడు. అవి ఏంటంటే ఒకటి తాదాత్మీకరణము, రెండోది అంతరీకరణం అని చెప్పేసి చెప్తాం. సో తాదాత్మీకరణం అని చెప్పేసి అంటే మనం గమనించిన పరిశీలనలు, ప్రవర్తనలు యథాతథంగా స్వీకరించడాన్ని ఏమని చెప్తామంటే తాదాత్మీకరణం అని చెప్పేసి చెప్తాం. సో వాటిని మన యొక్క ప్రవర్తనలో అంతర్గతంగా మార్పులుగా చేసుకోవడాన్ని ఏమని చెప్తామని అంటే అంతరీకరణం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో రైట్ ఆన్సర్ ఇది, తాదాత్మీకరణము అలాగే అంతరీకరణం అని చెప్పేసి చెప్తాం. 11 సంవత్సరాల వయస్సు గల ఆల్బర్ట్ అనే బాలుడిపై ఆల్బర్ట్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి, సారీ ఇక్కడ 11 నెలలు అండి, క్వశ్చన్ రాంగ్ పడింది. 11 సంవత్సరాలు కాదు, 11 నెలల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. అంటే మన వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంటదంటే, యాక్చువల్ గా సైకాలజీ టెక్స్ట్ బుక్, పాత టెక్స్ట్ బుక్ లో బిఈడి అకాడమీలో 11 సంవత్సరాల అనేటువంటి పదం ఉంది. సో టెట్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వాడు కూడా యథాతథంగా దాన్నే తీసుకుని అక్కడ క్వశ్చన్ ఇచ్చేసాడు. మనం చేస్తున్న ప్రీవియస్ క్వశ్చన్లే కదా. సో అంటే వాడు కూడా మార్చలే, అంటే టెక్స్ట్ బుక్ లో తప్పు ఉంటే ఆ తప్పుని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేశాడు. 11 సంవత్సరాల పిల్లడికి ఎలుక బొమ్మ ఇస్తే ఆడుకుంటాడా, ఇసురు బారేస్తాడు. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న. సో 11 అంటే టెక్స్ట్ బుక్ లో 11 సంవత్సరాలు ఉంది, అది తప్పది. దాన్ని మనం 11 నెలలని చెప్తున్నాం. కానీ టెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చినాడు యాజ్ ఇట్ ఈజ్ గా టెక్స్ట్ బుక్ లో ఏముందో తప్పున్నా తప్పునే తీసుకున్నాడు. సో 11 నెలల వయస్సు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు. సో జేబీ వాట్సన్ ఏ అభ్యసన సిద్ధాంతము? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. పావులో ప్రయోగంలో ఆహారం అనేది. సో ఇవాన్ పావులో ప్రయోగం ఫస్ట్ ఏం చేసాం? ఆహారం ఇచ్చాము, లాలాజలం స్రవించింది. ఆహారాన్ని ఏమన్నా మనం నిర్నిబంధిత ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన, అంటే ఎటువంటి నిబంధన జరగడానికి ముందు, అప్పుడు ఎలాంటి నిబంధన లేదు, సహజంగా మనం ఆహారం ఇచ్చాము, అది లాలాజలం స్రవించింది. సో ఆహారాన్ని సహజ ఉద్దీపన అంటాం. దాన్ని సైకలాజికల్ గా నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్పేసి చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. సో క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఇందులో గెస్టాల్ట్ వాది కానివారు, గెస్టాల్ట్ వాదులు ఎవరు? కొహలరు, కోఫ్కా, మార్క్స్ వర్డిమర్. కొహలరు, కోఫ్కా, మార్క్స్ వర్డిమర్ వీళ్ళని ఏమని చెప్తామంటే గెస్టాల్ట్ వాదులు అని చెప్పేసి చెప్తాం. సో కానివారు ఎవరు ఇచ్చారు? కొహలరు, కోఫ్కా, మార్క్స్ వర్డిమర్. సో భిన్నంగా సుల్తానా ఇచ్చాడు. సో సుల్తానా ఏంటి? కొహలరు ప్రయోగాలు చేసినటువంటి చింపాంజీ పేరు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించడానికి కొహలరు ప్రయోగాలు చేసినటువంటి చింపాంజీ పేరు ఏదని చెప్పేసి అంటే సుల్తానా అని చెప్పేసి చెప్తాం. కార్యసాధక నిబంధనకు వచ్చి సరికాని ప్రవచనము. కార్యసాధక నిబంధనకు వచ్చి సరికాని ప్రవచనం ఏంటి? సో దీన్ని ఆర్ టైప్ అభ్యసనం అంటారు. కరెక్టే. మొత్తాల నుంచి భాగాలకనే సూత్రాన్ని పాటిస్తుంది. అభ్యాసకుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధన జరుగుతుంది. సో ఇందులో ఈ ఫస్ట్, థర్డ్, ఫోర్త్ 3 కరెక్టే. సో మొత్తాల నుంచి విభాగాలకు, సో ఇది దేనికి సంబంధించింది? అంతర్దృష్టి అభ్యసనంలో దానికి సంబంధించింది. సో ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, మొత్తం నుండి విభాగాలనే దానికి సంబంధించింది. సో కార్యసాధక నిబంధనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏదని చెప్పేసి అంటే సో మొత్తాల నుంచి భాగాలకు సూత్రాన్ని పాటిస్తుంది. చూసారా క్వశ్చన్స్ అనేవి పాత పరీక్షలు ఏ విధంగా వస్తున్నాయో. సో కార్యసాధక నిబంధనకు సరికాని అంటే దాని గురించి మీకు మొత్తం తెలిస్తేనే సరికానిది ఏదో మీరు తెలియచేయగలరు. సో కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటేనే మనం మొత్తం ప్రతి బిట్ టు బిట్ చదివితే రాదు. కాన్సెప్ట్ నేర్చుకొని ఈ బిట్స్ అన్ని ఈ విధంగా చూసుకుంటేనే మనం చేయడానికి అవకాశం ఉంటుంది.
క్రింది వానిలో అభ్యసనం యొక్క లక్షణం కానిది. సో అభ్యసన లక్షణాలు మనం చాలా చెప్పుకున్నాం. సో అభ్యసనం యొక్క లక్షణం, అభ్యసనం ప్రయోజనాత్మకమైంది కరెక్టే, అభ్యసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు, ఇదే రాంగ్. సో అభ్యసనం గమ్య నిర్దేశకమైంది కరెక్టే, అభ్యసనం సార్వత్రికమైంది కరెక్టే. సో అభ్యసనం అనేది ఎప్పుడు కూడా ప్రక్రియ, అది ఫలితం కాదు. మీరు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో నేర్చుకోవడం అనేది ప్రక్రియ. సో ఫలితం అనేది రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం మాత్రం కాదని చెప్పేసి చెప్తాం. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి కారణం, దేనికి ఉదాహరణ? సుమను ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది, కానీ మిగతా ఉపాధ్యాయులకు భయపడడం లేదు. సో ఏ ఉపాధ్యాయుడైతే దండించాడో అతనికి మాత్రమే భయపడుతుంది. అంటే ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో దానికే ప్రతిస్పందన ఇస్తుంది. సో ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో దానికి మాత్రమే ప్రతిస్పందన ఇస్తే అది ఏ నియమం అని చెప్తాం? ఉద్దీపన విచక్షణము. ఉద్దీపన విచక్షణం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. సో ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ అని చెప్పేసి చెప్తాం. సో అక్కడ వచ్చేటువంటి కలర్స్ బట్టి, సో మనం రెడ్ అయితే ఆగడం, గ్రీన్ అయితే ముందుకు పోవడం, ఎల్లో అయితే దాన్ని బట్టి రెడీ అవడం, అంటే దాన్ని బట్టి ఇక్కడ మన విచక్షణ వేరువేరుగా మనం చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఆన్సర్ ఉద్దీపన విచక్షణం. ఉద్దీపన విచక్షణం అని చెప్పేసి చెప్తాం. ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యామ్నాయ, స్వీయ పునర్బలనాలు ప్రతిపాదించినవాడు. సో ప్రత్యక్ష, పరోక్ష లేదా ప్రత్యామ్నాయ, స్వీయ పునర్బలనాలు ప్రతిపాదించిన వాడు. సో ఆల్బర్ట్ బందోరా పరిశీలన అభ్యసనంలో భాగంగా 3 రకాలైన పునర్బలనాలు ప్రతిపాదించాడు. అవి ఏంటంటే ప్రత్యక్ష, రెండోది పరోక్ష లేదా ప్రత్యామ్నాయ, పరోక్ష లేదా ప్రత్యామ్నాయ, మూడోది స్వీయ. సో ప్రత్యక్ష, పరోక్ష లేదా ప్రత్యామ్నాయ, స్వీయ పునర్బలనాలు అని చెప్పేసి ప్రతిపాదించాడు. సో ప్రత్యక్ష పునర్బలనము ఒక ప్రవర్తనను అనుకరించిన వెంటనే ఏదో ఒక బహుమతి పొందడాన్ని ప్రత్యక్ష పునర్బలనం అంటాం. మరి పరోక్ష లేదా ప్రత్యామ్నాయ అంటే ఒకరు ఒక పని చేసి ఒక బహుమతి పొందితే మనం కూడా అలా చేస్తే ఆ బహుమతి పొందొచ్చనే ఉద్దేశంతో ఆ ప్రవర్తన అనుకరించడాన్ని ఏమని చెప్తామంటే పరోక్ష లేదా ప్రత్యామ్నాయ పునర్బలం అంటాం. ఎలాంటి బహుమతిని కానీ ఫలితాన్ని కానీ ఆశించకుండా ఏదైనా ఒక పని చేయడాన్ని ఏమని చెప్తామంటే స్వీయ పునర్బలం అని చెప్పేసి చెప్తాం. సో ఈ పునర్బలనాలు ప్రతిపాదించిన వాడు ఎవరంటే ఆల్బర్ట్ బందోరా. సుమంత్ క్రికెట్ ఆడడం బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకము. సో క్రికెట్ ఆడడం బాగా నేర్చుకున్నాడు, ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు జరిగిన అభ్యసన రకం ఏది అని చెప్పేసి బదలాయింపు రకం. సో క్రికెట్ కి కంప్యూటర్ కి ఏమైనా సంబంధం ఉందా? క్రికెట్ ఆడడంలో నేర్చుకున్న జ్ఞానం ఏమైనా కంప్యూటర్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందా? లేదు. సో కాబట్టి ఒక విషయాన్ని నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడకపోతే దాన్ని ఏ బదలాయింపు అని చెప్పాం మనం? శూన్య బదలాయింపు. ఏమని చెప్పామండి? శూన్య బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. సైకలాజికల్ మోడలింగ్ అనేటువంటి గ్రంథ రచయిత. సో సైకలాజికల్ మోడలింగ్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ, ఈ 3 గ్రంథాలు రాసింది ఎవరని చెప్పేసి అంటే ఆల్బర్ట్ బందోరా. సో పరిశీలన అభ్యసనాన్ని ప్రవేశపెట్టిన ఆల్బర్ట్ బందోరా 3 గ్రంథాలు రాయడం జరిగింది. అవేంటి అని చెప్పేసి అంటే, ఒకటి సైకలాజికల్ మోడలింగ్, అలాగే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే సోషల్ లెర్నింగ్ థియరీ. సోషల్ లెర్నింగ్ థియరీ. సో ఈ విధంగా వీటిని 3 గ్రంథాలు రాశారు. సో సైకలాజికల్ మోడలింగ్ గ్రంథం రచయిత సో బందోరా.
పావలోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధన చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవడం. సో గంట శబ్దానికే నిబంధన జరిగింది, దానికి మాత్రమే అది ప్రతిస్పందన ఇస్తుంది. ఏ ఉద్దీపనకైతే నిబంధన జరిగిందో దానికి మాత్రమే ప్రతిస్పందన ఇస్తే దాన్ని ఏమో చెప్తాం, ఉద్దీపన విచక్షణము. ఏమో చెప్తాం, ఉద్దీపన విచక్షణము అని చెప్పేసి చెప్తాం. బోధనా యంత్రాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. సో బోధనా యంత్రాల కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది, కార్యక్రమయుత అభ్యసనము. సో బోధనా యంత్రాల కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది సార్, కార్యక్రమయుత అభ్యసనం. సో కార్యసాధక నిబంధనలో భాగంగా, సో కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో భాగంగా, సో నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత స్కిన్నర్ 2 కార్యక్రమాలు రూపొందించాడు. ఒకటి కార్యక్రమయుత అభ్యసనము, రెండోదేమో పునర్బలన నియమాలు అని చెప్పేసి చెప్తాం. ఆ కార్యక్రమయుత అభ్యసనంలో చట్రాలు లేదా ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో బోధించవలసిన పాఠ్యాంశాన్ని విద్యార్థికి నేరుగా చెప్పకుండా దీర్ఘ చతురస్రాకార ఫ్రేముల్లోని విద్యార్థికి పాఠ్యాంశాలు అందిస్తారు. వాటినే చట్రాలు లేదా ఫ్రేములు అంటారు. సో వాటిని బోధనా యంత్రాలను కూడా అంటారు. ఆ బోధనా యంత్రాలు మొదటగా ఉపయోగించింది అమెరికా దేశానికి చెందిన ఎస్ఎల్ ప్రెస్సీ. వాటిని వినియోగంలో తీసుకొచ్చింది ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. సో స్కఫోల్డింగ్ అనగా, సో స్కఫోల్డింగ్ అని అర్థం ఏంటంటే సహకారం అందించడం. దీన్నే సారువా అని కూడా అంటారు. స్కఫోల్డింగ్ అంటే సారువా అని చెప్పేసి చెప్తాం, సహకారాన్ని అందించడము అని చెప్పేసి చెప్తాం. సో ఇవి ఫ్రెండ్స్ అభ్యసనానికి సంబంధించి మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. సో కాబట్టి ఇలా ప్రతి టాపిక్ కి కూడా మీకు ఇంకా అభ్యసనం మీదే సుమారుగా ఇంకొక 10 వీడియోల వరకు అభ్యసనం మీద మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అప్ అయినట్టయితే ఖచ్చితంగా సైకాలజీ మీకు 30కి 30 మార్కులు ఖచ్చితంగా మీరు అచీవ్ అవుతారు. కాబట్టి అందరూ కూడా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.